తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు గమనిస్తున్నాను. తల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు ఏ భాగానైతే గమనిస్తుంది దాన్ని అక్కడ కలిగే సంవేదనను గమనించాలి. శ్వాసను గమనించండి. పై పెదవి పైన ఉప్పు రంధ్రాల దగ్గర ఈ శ్వాసను గమనిస్తుంది. శ్వాస తెలియరాదు. 2 సార్లు శ్వాసను వేగవంతంగా తీసుకుంటాం. ఎప్పుడైతే శ్వాస కలిసి వస్తుందో ఆ తొలుగులో స్పర్శ తెలిసిన భాగంలో ఏం జరుగుతుందనే విషయం గురించి ఆలోచించండి. ఆ ప్రదేశంలో ఎలాంటి వేదన తెలిసి వచ్చింది, ఎలాంటి సెన్సేషన్ అనిపించింది, దాని గురించి గమనించండి. ఇది వచ్చే ఆలోచన వస్తూనే ఉంటాయి. ఏ ఆలోచనలు ఇక్కడ జరిగే శ్వాస ప్రయాణం, ఇక్కడ జరిగేటువంటి సంవేదనలతో గమనిస్తుంది. నీలో వచ్చే ప్రతి ఆలోచనలో దీన్ని గందరగోళానికి గురి చేస్తాం. నువ్వు ఆందోళన పరుస్తున్నావు. ఆ ఆలోచన పుడుతూ వెళుతూ ఉండటం ఒకదాని తర్వాత ఒకటి చిత్రంలా జరుగుతుంది. శ్వాస తెలిసి వచ్చిన దారి మరింత లోతుగా వెళ్ళండి. మరింత చిన్న చిన్న భాగాలుగా విభజిస్తుంది. మరింత లోతుగా వెళ్ళి పరిశీలించండి.
ఇంప్రెషన్ భాగం గమనించడం. భాగం బ్రహ్మరంధ్రం అక్కడ జరిగే సంవేదన స్థల మొత్తాన్ని గమనిస్తూ ఉండడం. ఈ భాగాన్ని గమనించను. భాగంలో ఏది అనుభూతి చెందుతావో వాటిని గమనిస్తూ దాని మార్పులను నిశ్చితంగా పరిశోధిస్తాయి. అది మారిపోతుంది. తల మొత్తాన్ని పూర్తిగా గమనించండి. చిన్న చిన్న భాగాలుగా విభజిస్తూ గమనించండి. మెడలుగా భాగం, ఒక భాగం వ్యక్తిగా ఎలాంటి సంవేదన లేకుండా వద్దు కదులుతున్నప్పుడు ఏ సంవేదన మీకు వ్యక్తమైంది అది అనిత్యమైనది, నిత్యమైనది కాదు. ఇంపర్మనెంట్ అనుకుంటూ ముందుకు వెళ్ళాడు. రైట్ సైడ్ షోల్డర్ అండ్ మొత్తాన్ని గమనించండి. ఈ భాగాన్ని ఉన్నది ఉన్నట్లుగా దాని నిజమైన స్థితితో గమనించండి. లెఫ్ట్ సైడ్ అనేది చేతులు మొత్తాన్ని గమనించండి. చర్మం నీలి చర్మాన్ని పనిచేసింది. కింద కనుక కేవలం మాంసం దాని నుంచి పోయేటువంటి నరాలు, నరాల లోపల ఉన్నటువంటి ఆత్మ ఈ భాగంని గమనిస్తుంది.
లోతులకు వెళ్ళి గమనిస్తూ ఉండండి. ప్రతి సంవేదన వెంట పూర్తిగా లోతుగా వెళుతూ గమనించండి. ఒక బురదలో ఒక చిన్న కట్టె పుల్లని లోనికి పెడితే ఎలా ఉంటుంది? దాని లోనికి మనం ప్రెస్ చేసినప్పుడు అది లోనికి పోతున్న అనుభూతి నీకు తెలుసు. ఓ, అలా చిన్న చుక్క మట్టి పూర్తిగా దాని మూలాలలోనికి వెళ్ళి గమనించండి. అక్కడ అది నిర్వీర్యమైపోతుంది. బాగా వీపు వెనకాల బాగు ఎక్కడైనా నొప్పి అనిపించిందా? గట్టిగా అనిపించింది? దాని నిజమైన స్వభావం అని తెలుసు. నొప్పిగా అనిపిస్తే అగ్నిధాతువు ప్రకటితమైంది. గట్టిగా అనిపిస్తే పృథ్వీ ధాతువు ప్రకటితమైంది. పృథ్వీ ధాతువు ఏదైనా పారినట్టు కదిలినట్టు అనిపిస్తుంది. వాయుధాతువు చల్లగా అనిపిస్తుంది. చల్లగా తెచ్చుకున్నట్టు పారుతున్నట్టు అనిపించింది. జలధాతువు ఏ భాగానన్నా చూసిన తన లోతుగా వెళ్ళినప్పుడు ఒకదానిని ఒకటి విడదీస్తున్నప్పుడు ఆ మధ్యలో కనిపించే ఖాళీ స్థలం ఇది ఆకాశం. ఓ, ఇందులో ఆకాశం ఉంది. ఓ, ఇందులో అగ్ని ఉంది. ఇందులో జలం ఉంది. ఇందులో భూమి ఉంది. బయట ఉన్న ప్రతి ధాతువు ఇందులో ఉంది. ఇందులో ఉన్న ప్రతి అనుభూతి ధాతువు బాహ్య ప్రపంచంలో ఉందని వేరు వేరు కాదు. ఈ విశ్వము వేరు కాదు. ఆలోచన ఉంటే చాలు. ఈ మార్గంలో సగ దూరమును ప్రయాణించండి. రైట్ సైడ్ లెగ్ పరిశీలించండి. దాని నిజ స్వభావాన్ని చూడండి. చర్మం పైన ఏమి ఉన్నాయి? వెంట్రుకలు, చిన్న చిన్న రంధ్రాలు, చర్మం, మాంసపు పిక్కలో ఉన్నటువంటి సైజు పెద్ద సైజు వాటిలో ఎముక యొక్క నిజ స్వభావాన్ని అది పిండి లాంటిది, చాక్ పీస్ లాంటిది. దాని ఇంకా దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూస్తే దానిలో చిన్న చిన్న రంధ్రాలు, ప్రతి రంధ్రాల రబ్బర్ లాంటి కణాల చేత నిర్మితమైన దాంట్లో చాలా చాలా ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్స్ ఇంకా లోతుగా ఆలోచించిన మధ్య భాగంలో ఎర్రటి పదార్థం దాని లోతుకు వెళ్ళి గమనించాను. అదంతా నీరైంది.
అదంతా పట్టుకొని పిచికేస్తే బ్రష్ చేస్తే మొత్తం నీరైపోతుంది. ఇక్కడ ఏది కూడా పైనుంచి లోపల అంతరాలలోనికి వెళ్ళినా కూడా ఏది కూడా గట్టిదనం అనేది కలదు. గట్టితనం అనేది ఈ శరీరంలో ఉన్నది ఏది కూడా గట్టితనం అంత అది అంత ఉన్నటువంటి మరి ఏమిటి దేని ఆధారం చేసుకొని శరీరం నిలబడిందంటే ఒకటే దీనికి ఆధారం. ఎముకలే దీనికి ప్రధాన ఆధారం. ఇక్కడ గమనించుకోవాలి. చర్మం కంటే లోపల ఉన్న కండరాలు కాస్త గట్టిగా ఉంటాయి. వాటికంటే లోపల ఉన్నటువంటి నరాలు ఇంకా కాస్త, వాటికంటే లోపల ఉన్నటువంటి ఎముకలు బలంగా ఉన్నట్టు. ఒకదానికంటే ఒకటి కాస్త దృఢంగా ఉంటున్నాయి. అన్ని కలిసి ఈ శరీరంగా ఉన్నాయి. అంతే తప్ప ఏది గట్టిది. తల వరకు, తల నుంచి పాదాల వరకు గమనించు. ఒక్క భాగాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్రతి భాగంలో ఎక్కడ గట్టితనం ఉందో ఆలోచించు. అనుభవపూర్వకంగా తెలుసుకో. దానిలో కలిగే సంవేదన నిజంగా ఉందా అని ప్రశ్నించు. చాలా లోతుగా వెళ్ళి ఆలోచించవచ్చు. పంచభూతాలు నీలో ఉన్నాయా లేవా అని ఆలోచించు. ఎటువంటి ఆలోచన నీ ముందు నుంచి ఎలా పలకరించుకుంటూ వెళ్ళదు. దాని వైపు చూసి ఓ నువ్వా నీ ఐడెంటిఫై చేసి నీ పనిని నువ్వు కొనసాగింది. నీ పనిలో నువ్వు నిమగ్నం కాదు. నీ పనే నీవు. నిన్ను నువ్వు తెలుసుకోవడమే ముఖ్యమైనది. ఎవరు ఏది చెప్పినా అది వాళ్ళ అనుభవం. ఎవరు ఏది రాసినా అది వారి జ్ఞానం. ఎవరు ఏది చూసినా అది వారి పని. ఎవరు ఏది మాట్లాడినా అది వారి, ఇది వారిదే తప్ప నీది కాదు. నీదైనది ఏది కూడా వదం కావు. నిజమే. ఎందుకంటే ఒక అజ్ఞాన్ని జీవించే విధానం ఆపదలను ఎలా కొని తెచ్చుకుంటాడో నీకు తెలుసు. ఒక జ్ఞాని ఎలా జీవిస్తాడో నీకు తెలుసు. జ్ఞాని సమస్యను ఎలా అర్థం చేసుకుంటాడో అన్ని సమస్యలకు మూలమైన
శరీరం మూలాధారం. ఈ శరీరం యొక్క నిజాన్ని తెలుసుకుంది. దీని నిజతత్వాన్ని తెలుసుకుందాం. కాబట్టి దీని మీద నీకు ప్రేమ లేదు. ప్రేమ ఉండకూడదు అని తెలుసు. కోపం ఉండకూడదు అని తెలుసు. దీని మీద ద్వేషం ఉండకూడదు అని తెలుసు. ఇది సమస్త జీవులలో నిక్షిప్తమైన రహస్యం నీ శరీరంలో దాగి ఉన్నదాని అన్వేషణతో నీ స్వీయ అనుభవంతో తెలుసుకుంది. మూట కట్టి నువ్వులు వేసి ఉన్న ఆ విశ్వ రహస్యాన్ని ఒక్కొక్క ముడిని ప్రజ్ఞతోని, జ్ఞానంతోని, అనుభవంతోని ఏ సంవేదన వచ్చినా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. దాని నిజ స్వభావాన్ని తెలుస్తుంది. ఒక్కొక్క ముడిని అందులో దాగి ఉన్న అన్నింటి సంపదను మనం వశం చేసుకుంటాం. ప్రతి భాగాన్ని బంధిస్తుండగా శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనిస్తూ. శరీరంలో ప్రకటమైన ఏ సంవేదన ఈ అనిత్యం, దానిలో నిత్యముని నిజమే లేదు. ఈ అనిత్యమైన శరీరం ఆధారం చేస్తుంది. ఈ అనిత్యమైన శరీరం తల్లి గర్భంలో జన్మించింది. ఎందుకు వారి గర్భంలో నుండి జన్మించింది అని ఆలోచించాలి. అదే తండ్రి, అదే తల్లి, నీ చుట్టూ ఉన్నటువంటి నీ రక్త సంబంధికులు, నీ ఫ్రెండ్స్, బంధువులు, ఈ సమాజంలో నీకు ఇష్టమైన వ్యక్తి. ఎందుకు వీరితో నేను పదే పదే కలుస్తున్నాను? ఏమై ఉంటుందని మీరు ఆలోచించండి.
ఆలోచించండి. ఎందుకు మీరు అమ్మ నమ్మకం ఏ అమ్మ నమ్మకంతో పుట్టారు? సరే, ఏ కారణం చేత పుట్టి ఏ కారణం చేత తను నీకు సేవ చేసి చిన్నప్పుడు నువ్వు చేసే మలమూత్రాల ఈ డాక్టర్ నీకు సేవ చేస్తూ నేర్పిస్తూ ఈ తోబుట్టువులు కూడా నీకంటే ముందు పుట్టిన వాళ్ళు నీకు అన్ని సేవలు చేశారు. ఏమి జరిగింది, ఏమి కారణం ఏంటో అసలు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి దగ్గరికి రావడం ఒక సన్మానం. ఎందుకంటే క్రూరమైన స్వభావం ఉన్న సింహం యొక్క శరీరం నీ శరీరానికి ఎలాంటి తేడా లేదు. దానిలో ఉన్న క్రూరత్వానికి నీకు ఎలాంటి తేడా లేదు. ఈ మాంసం తింటుంది, నీ మాంసం అది జంతువుల రక్తాన్ని తింటుంది. నీ కూడా మరి అదెందుకు నీతో కలిసి పడట్లేదు? దానితో నువ్వెందుకు స్నేహం చేయటం లేదు? నీ చుట్టూ ఉన్న జంతువులు వాటి నుంచి ఎందుకు విశ్రమించాలి? నీతో కొన్ని జీవులు మాత్రమే మమేకమై నీతో తిరిగి కొన్ని జీవులు నీతో నీ మీద దాడి చేస్తుంది. ఏమి విత్తనం లేకుండా చెట్టు మొలవదని నిజంగా అర్థం చేసుకున్నాను. రైతు పొలాన్ని గమనించాలి. రైతు పంట వేయడానికి విత్తనాలు వేస్తాడు, కానీ దానితో పాటు కలుపు మొక్కలు పెరిగించుతుంది. వాటిని ఎవరు చల్లి ఉంటారు? వాటన్నిటిని రైతు ప్రతిసారి గమనిస్తుంది. ఉన్న మొక్కలు కలుపు మొక్కలను అన్నిటిని వేరు చేస్తుంది. ఏ పంట అయితే పండాలనుకుంటున్నారో, దేనివల్ల తను సుఖంగా ఆనందంగా ఆ కుటుంబం అంతా బతకగలుగుతుందో ఆ మొక్కను మాత్రమే ఈ కలుపు మొక్కల నుంచి వేరు చేసుకోవాలి. దాన్ని సాగుతాడు, పెంచుతాడు, ఫలితాన్ని పొందుతాడు. వారు ఏ కారణం లేకుండా మన తోడ్పాటు ఎవరికి మనతో పాటు ఎవరు జీవించిన కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోతారు. కొంతమంది జీవితాంతం, కొంతమంది అసలే మన దగ్గరికి రాదు. వచ్చిన జస్ట్ పలకరింపుతో ఈ సంబంధం ఏంటి, దీనికి ఏం కారణం ఏంటి? ప్రతి జీవి ఈ ప్రకృతికి ఉన్న నియమానికి అనుకూలంగా ఉండవలసింది. నీ ఇంట్లో పెట్టుకున్న నియమాలను నువ్వు బ్రేక్ చేస్తావు, నువ్వు నీ పిల్లలకు పెట్టిన నియమాలను నువ్వు బ్రేక్ చేస్తావు, చేయవలసినటువంటి పని ఆపేస్తాను, చెయ్యొద్దనుకున్న పని చేసేస్తావు. నీకు సంబంధం లేని పనులకు నువ్వు ఇంటర్ఫియర్ అవుతావు. ఏదేదో జరుగుతుంది, ఏదేదో అవుతుంది.
ఏది చెయ్యాలన్నా చేసేదాని దగ్గర చేయలేకపోతే ఏది అవుతుందో అది జరగదు. ఎంత ప్రయత్నించినా ఆపలేక ఎంత కావాలనుకున్నా పొందకపోవడం ఏం జరుగుతుంది అంత సంస్కృతి జరుగుతుంది. ఈ మదిలో మెలిగే ఆలోచనతో శరీరాన్ని ఐకించి నన్ను నా ఆలోచనలు నాతో పాటు ఉన్న జీవులను ఏదో నడుపుతుంది. అదే కార్యక్రమం సిద్ధం. అది ప్రకృతి నియమం. అది ఆ నియమానికి లోబడి సిద్ధం. రైతుకు కారణం లేనిది ఆ విత్తనాన్ని కొట్టడం, దానికి కారణం లేనిది దాన్ని కాపాడడం, దాని నుంచి ఒక కార్యం జరిగేది కాబట్టి దాన్ని కాపాడు. అది అలాగే జరిగిపోతుంది. విత్తనం పెట్టడం వరకు రైతు కాపాడుతుంది. దానిలో ఉన్న పంటను మార్చలేదు, ఆ పంటలో ఉన్న వచ్చే గింజలను మార్చలేదు. గింజలలో ఉన్న తీపిని, చేదుని, పొగరుని, మన గుణాన్ని మార్చలేదు. కేవలం చూస్తూ ఉండిపోతాడు తప్ప తను ఆశించినది ఏది కాదు. పెట్టిన గింజని మాత్రమే దాని నుంచి వచ్చేటువంటి ఫలితం కార్యానికి కారణమైన దానికి నియమానికి తగ్గట్టుగా ఎంత పోషకాలు అందిస్తే అంత పంట బాగా వస్తుంది. చీడ పీడ పురుగుల నుంచి రక్షిస్తుంది. అది పెరిగి పెద్దదై రైతు ఆశించిన ఫలాన్ని డబ్బు సంపాదన కోరికలకి ఆలోచించింది. ఈ దేహంలోకి వచ్చిన నీకు సేవ చేయడానికి, నిన్ను కాపాడడానికి అమ్మా నాన్నలు పోగొట్టడానికి నువ్వు సమాజంలో ఎదురయ్యే చీడపీడ పురుగులను కాపాడు. నువ్వు నీ టీచర్స్ నీ జ్ఞానం ఇదంతా పెరిగి పెద్దదయ్యి ఫలితాలు ఇక్కడ ఆగి నువ్వు వచ్చిన పర్పస్ ఎందుకు ఈ శరీరాన్ని ఆవహించింది, ఎందుకు ఈ శరీరం ఆధారమై ఉంటుంది. ఏది నీ జీవిత లక్ష్యం, నీ పర్పస్ ఆలోచన. ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయం, ప్రతి భావం మళ్ళీ ఒకదానికొకటి విడిగా ఎలాంటి బంధత్వం లేకుండా అన్నిటితో అన్ని కలిసి ఉంది. వేటి పని అవి చేస్తూనే ఉంది. వేటి వేటికి అవి స్వతంత్రంగా సంతోషంగానే నీలో ఉన్న అవే వాటి పని అవి చేస్తుంది. శరీరాన్ని అంతా గమనిస్తుంటాం. ఈ పర్పస్ ఏంటి అనే విషయాన్ని ఈ శరీరం అని ప్రపంచంలోకి వదిలేయండి.
గాలితో వినబడే వాయిస్ శరీరం మొత్తం శరీరం అనే విశ్వాన్ని గురించి దీనిలో ఉన్న ఉపయోగాలు చాలా దూరాలు ప్రతి భాగం విచ్ఛిన్నమై భారీ ప్రదేశంలో ఉంది. ఇంకా చాలా పెద్ద ఎక్కడెక్కడో భాగాలు ఉన్నాయి. ఇది ఏంటి? నిజమైన జీవిత లక్ష్యం ఏంటి? డబ్బా, ఆస్తుల, బిల్డింగ్ల, వాహనం, సంపాదన, ఈ పిల్లల భార్య భర్త, ఈ మన ప్రభుత్వం, ఈ పర్పస్ ఈ తలను అడగండి, ఈ తలలో ఉన్న కణాలను అడగండి, ఈ పర్పస్ ఏంటో. ఈ తల నుంచి పాదాల వరకు ప్రతి అవయవాన్ని అడగండి, ఈ పర్పస్ ఏంటి. ఈ అని అడగండి. ఏ కారణం చేత ఈ అవయంలో ఉండే పనిచేస్తుంది కోసం పనిచేస్తుంది. ప్రతి బాగానే అడగండి. కదండి ఎడని ఫోల్డర్స్, చేతులను, అరచేతులను, వేళ్ళని, ఛాతి భాగం గొప్పలని, స్టమక్ని, ఉపయోగించాలని వీటిని అడిగాను. ఒకేసారి ఒకే సమాధానం ప్రతి కణాన్ని సెల్ అడగండి. అవయంలో ఉన్నటువంటి కణాలను అడగండి. వాటి లోపల ఉన్నటువంటి కేంద్ర కణం, దానిలో ఉన్న ప్రమాణ నిర్మాణం, ఆటంలో ఉన్న మరో కారకం, ఆ కేంద్రకంలో ఉన్న కదులుతూ కదులుతూ తీగలాగా ఉన్నటువంటి ఆ పంపిణీ అడగండి.
ఖచ్చితంగా అడగండి. అడిగిన క్షణంలో నీకు పేరు, అన్ని కణాలు, అవయవాలు, శరీరంలో ఉన్న ప్రతి భాగం ఒకటే చెప్పు. ఏది నిజమైనది లేదు, ఏది పర్మనెంట్గా లేదు. పర్మనెంట్గా ఉండేది నిత్యం ఉండే దానికోసం పరిశీలించు. నూతనమైన వేగంతో ఈ జన్మలో నన్ను స్వాగతం తెలుగు స్వాగతం. మళ్ళీ ఈ అవకాశం వస్తారా? వచ్చింది ఆస్తి సంపాదించడానికి, బంగారం సంపాదించుకోవడానికి, కుటుంబ సభ్యులను సంపాదించుకోవడానికి. దీని నుంచి ప్రతి ఒక్కరు ఏదైనా సిచ్యుయేషన్ బ్యాడ్ అయినప్పుడు అందరూ వేరుపడిపోతారు. నేను గమనించాను. దాని అర్థం ఏంటి? ఈ సపరేట్, నేను సపరేట్ వ్యక్తి, మాతో కలవడానికి రాను, నువ్వు మాతో నిలవడానికి రాలేదు. ఈ పని వేరే ఉంది, దానికోసం ప్రయత్నించమని వాళ్ళు చెప్పే ఉద్దేశం. దాని నుండి నేను నా నుంచి దూరం అయ్యావని, నన్ను బాధ పెడుతున్నామని, అది తిడుతున్నామని, నీకు సహాయం చేసి నన్ను మరిచావని అంటావు. ఈ ముక్తి కోసానికి మా బృందం, అది నీకు అవకాశం. జైల్లో ఉన్న ఖైదీ ఎప్పుడు పారిపోవాలని చూసినట్టు ఈ శరీరంలో అంతర్లీనమైనటువంటి నువ్వు ఇవన్నీ ఎప్పుడు విడిపోతాయి పొందాలని, నేను ఎప్పుడు ముక్తి మార్గం వైపు ప్రయాణించాలని నిరంతరం కోరుకుంటున్నాను. ఏకాంత క్షణము నీకు అనిపించుకో. ఈ రోజు ఆలోచన, నా పర్పస్, నా ఆలోచన సమాజం వారి వారి కూర్చొని 13 రోజుల కింద ఒక వస్తువులను చూసినప్పుడు, లేదా ఒక ప్రకృతి అందాన్ని చూసినప్పుడు నువ్వు అనుభవించే ఆలోచన, ఈ క్షణంలో నువ్వు ఆ ప్రకృతిని చూసినప్పుడు నువ్వు ఆలోచించే ఆలోచన, నీలో ఉన్న ఆధ్యాత్మిక లక్షణం, దానిలో ప్రయాణించి సుగుణాలు వేరు, సుగుణమైన గుణాలు వేరు, అవన్నీ నేను ఈ అంతర్గత మూలాలు దాగి ఉన్న వాటిని వ్యక్తి హృదయాలకు తీసుకుని బాగా శరీరంలో విభాగాన్ని గమనిస్తూ ఉండడం, అక్కడ కలిగే సంవేదనను గమనించి ఫోకస్ అంతా ఆయన నెత్తికి తీసుకోవడం, నడినెత్తి బాగుంది బ్రహ్మరంధ్రం పెట్టడం, నీ శరీరం అంతా ట్రాన్స్పరెంట్గా
పై బ్రహ్మరంధ్రం లేకుండా చుక్క ఈ శరీరం అనే నీటిలో పడి అక్కడ నుంచి ఒక చుక్క పడ్డప్పుడు వచ్చేటువంటి తరంగాలు ఈ కళ చేతులు చాలు ఎన్నికాలం ఇలా ప్రయాణిస్తుంది. మరొక చుక్క పడిన ఓ తరంగం తల నుంచి పాదాల వరకు ప్రయాణిస్తుంది. మరొక డ్రాప్ పడ్డప్పుడు ఇంటి పరంగా కూర్చున్నాం నిరంతరం పడుతుంది. నిరంతరం పడుతుంది. పడ్డపడి చుక్క తరంగాలు మొదలు అలలను పడేటువంటి చుక్కలో వేగం పెరిగింది. ఒకదాని తర్వాత ఒకటి వెంట ఉంటుంది. పైన పడ్డటువంటి నీటిలో అలా ఉండిపోయి తరంగాలను గమనించి తరంగాలను గమనించి తరంగాలు ఈ తరంగాలు వేగంగా 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 ఈ శరీరం అంతా నిండి శరీరం శరీరం అంతా అవయవాలంతా ఒక్కొక్క అవయం నుంచి ఒక్కొక్క తరంగం వెళ్ళవుతుంది. ఒక్కొక్క అవయం దగ్గర ఒక నీటి చుక్క పడ్డప్పుడు అక్కడ కూడా తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ప్రతి అవయం దగ్గర ఉత్పత్తి అవుతుంది. కార్జం కిడ్నీలు స్టమక్ భాగం ప్రతి భాగం దగ్గర నుంచి తరంగాలు తీరం తీరం అన్నం చర్మం ఉదాహరణ నుంచి చేతుల నుంచి అరిచేతుల నుంచి కీళ్ళ నుంచి వేళ్ళ నుంచి ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క డ్రాప్ పడి ప్రతి ఒక్క దగ్గర తరంగాలు ఒక్కొక్క తరంగం మరొక తరంగంతో కలిసిపోతుంది. వర్షపు నీరు ఎలాగైతే నీటి కుంటలో పడితే తరంగాలు ఒకదానిలోకి ఒకటి ఎలాగైతే ప్రయాణిస్తారో అలా తరంగం ఇంత తరంగం ఒక్క డ్రాప్ పడుతూనే పడ్డట్టు పడుతుంది. తరంగం తరంగమయం పదం నుంచి తల వరకు తల నుంచి పాదం వరకు గమనిస్తూనే ఉంటుంది. మీకు కేవలం అలలు మాత్రమే కనిపిస్తుంది. అలలు మాత్రమే అవయవాలు లేదు, మాంసం లేదు, బొక్కలు లేదు, ఏవి లేదు. లోపల పోతుంది. తల నుంచి పాదాల వరకు పాదాల నుంచి నుంచి నీళ్ళు పోసినట్టుగా ఆ నీరంతా పాదాల వరకు ప్రయాణించినట్టుగా అనుభూతి చెంది
నీ బ్రహ్మరంధ్రం నుంచి నీరు ఉబికి వస్తుంది. నల్ల పైపును ఎలాగైతే చేతి అడ్డు పెడితే నీరంతా ఎలా కిందికి వస్తుంది, అలా పైనుంచి కింద పారుతుంది. ఎలాంటి ఎంతరు లేదు, ఎలాంటి మాంసం అనుభూతిని పొందండి. అనుభూతిని పొందండి. వీపు నుంచి పారుతున్నప్పుడు ఆ అనుభూతిని పొందాలి. ఛాతి నుంచి పారుతున్నప్పుడు అనుభూతిని పొందాలి. అరచేతులు దాటి వేల నుంచి నీరు పారి మీ పాదాల నుంచి నీరు పోసినప్పుడు పాదాలు వీటి మధ్య శరీరం మధ్యలో ఒక బంగారు వర్ణపు కాంతి లైట్ వెలుగుతుంది. బంగారు వర్ణపు లైట్ వెలుగుతుంది. నేరుగా మీ కపాలం నుంచి ఆకాశంలో ప్రయాణిస్తున్నట్టు ఈ శరీరం కింది నుంచి పాదాల నుంచి ఆకాశంలో ఈ శరీరం అంతా నీటితో ఉంటుంది. పైనుంచి నీరు పోస్తా ఉంది. భ్రమరంధ్రం నుంచి ఉబికి వస్తున్న నీరు శరీరం అంతా పైనుంచి ఆ కాంతికి ప్రతి కణం బంగార వర్ణంలో నీరంతా ఉన్నారు. ఈ శరీరం అంతా నీ అవయవాలు బంగారు. ఈ శరీరంలో నీ అవయవాలలో ఉన్న కణాలు కూడా మొత్తం వేవ్స్ లాగా మారిపోతుంది. వేవ్స్ లాగా ప్రతి ఒక్కటి కరెంటు ఎలాగైతే ప్రయాణిస్తుందో అలా పారిపోతున్నాయి. ఆ లైట్ నుంచి ప్రతి అవయంలో ఉన్న కణాలు ఉన్నటువంటి ఈ మూలకం పూర్తి వరకు స్పార్క్ వెళ్తా ఉన్నాయి. స్పార్క్ వెళ్తా ఉంది. కరెంటు తీగలు ఎలా అయితే స్పార్క్ వస్తాయో ప్రతి అవయం దగ్గర స్పార్క్, ప్రతి సెల్ దగ్గర స్పార్క్, బాడీ అంతా స్పార్క్. తల నుంచి పాదాల నుంచి దాదాపు స్పార్క్తో నిండిపోయింది. స్పార్క్తో నిండిపోయింది. స్పార్క్తో ఈ శరీరం నుంచి అనేక రకాల కలర్స్ విపరీతమైన వెళ్తురు, విపరీతమైన వెళ్తురు వస్తుంది. ఈ శరీరం విపరీతమైన ఇది నీ జీవం. ఇది నువ్వు, ఇదే నువ్వు నీ శరీరానికి వచ్చింది. ఈ జన్మ తీసుకొని ఈ సమస్త విశ్వంలో ఉన్నటువంటి కాంతితో మమేకమవుతుంది. కాంతితో మమేకమవుతుంది. కాంతితో నిండు కరెంటు స్పార్క్తో నిండు ఈ ప్రకృతి మొత్తం ఇదే స్పార్క్తో పనిచేస్తుంది. ఇదే స్పార్క్తో పనిచేస్తుంది. ప్రతి కణంలో ఇదే స్పార్క్, ప్రతి కణంలో ఇదే శక్తి ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎలక్ట్రిసిటీకి ఎవరు కాదు. దాని నియమం, దాని గుణం పాటిస్తారు. ఆ నియమమే నీకు వర్తిస్తుంది. ఆ నియమమే నీకు వర్తిస్తుంది. కాబట్టి నీలో ప్రతి కణంలో నీకు కాంతి ఉంది. కాబట్టి ఆ నియమానికి లోబడి పనిచేస్తుంది. నువ్వు అనుకున్న జీవితం, నువ్వు కన్నటువంటి కళలు వేరు, వాటన్నిటిని చెరిపేసి నిజమైన జీవిత లక్ష్యం కోసం ఇవ్వాల్సింది.
ఈ శరీరం అంతా స్పార్క్తో ఉంది. అనంత విశ్వం నుంచి స్పార్క్ ప్రపంచపోయింది. శరీరం అంతా స్పార్క్ తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు మొత్తం తరంగాలు. అనంత విశ్వం అంతా స్పార్క్ కాబట్టి నువ్వు ఏది ఊహించుకుని, నీకు ఏ ఆలోచన వచ్చినా అది కాంతితోనే వస్తుంది. ఏది కూడా చీకటి ఆలోచన రావు. ఏ వస్తువు కూడా చీకటిగా కనిపించదు. నువ్వు ఏది ఊహించుకున్నా ఆ ప్రాంతం అంతా తెల్లగా, ఆ ప్రాంతం అంతా వెలుతురులో ఉన్నట్టుగానే కనబడుతుంది తప్ప ఏనాడు కూడా చీకటిని కనిపించదు. అది నువ్వు గమనించలేకపోయింది. ఇప్పుడు గమనించు. నీ లోపల ప్రాంతం నిజమైన తత్వం ఏంటి? చీకటి అనేదే నీకు లేదు. ఈ సృష్టికే లేదు. నీకు ఎలా ఉంది? నీకొచ్చే కళ కూడా వెలుతురులోనే ఉంటుంది. ఏది కూడా చీకటిలో ఉంది. చీకటిలో ఉన్న ప్రతి వస్తువు నీకు కనబడుతుంది. ఈ చీకటి అనేది లేదు నేను అర్థం చేస్తాను. చీకటివి కావు. ఈ అనంతమైన వెలుతురు, నిజమైన వెలుతురుని కనుక్కోవడమే ఈ శరీర జీవితం. శ్వాసను గమనిస్తుంది. అదంతా ఫీల్ అవుతుంది. అనుభూతి పరంగా తెలుసుకుంటుంది. ఈ శరీరంలోని ఏ అవయవానికి ఉన్న నొప్పి అయినా సరే, బాధ అయినా సరే, ఏ అవయమైనా ప్రతి దాంట్లో స్పారం, ప్రతి దానిలో ఈ అనంత విషయం నుంచి ప్రతి అవయవానికి విద్యుత్ సప్లై అవుతుంది. ప్రతి దానిలో శక్తి ఉంది. ఆ శక్తితోని ఏ భాగంలో అయితే నొప్పి ఉందో ఆ భాగానికి శక్తిని పొందుతుంది. ఆ భాగం అంతా పూర్వస్థితిలోకి వస్తుంది. అనుభూతి చెంది అభివృద్ధి చెంది ఆ నొప్పి పూర్తి తగ్గిపోతుంది. ఈ శరీర భాగం మారిపోయినది. తిరిగి అది పూర్వస్థితికి వస్తుంది. పూర్వస్థితికి వస్తుంది. ప్రతి నిమిషం నువ్వు ఇదే ఆలోచించు. ఎంత పెద్ద గాయమైనా ఉంది, ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా మారిపో. ఎందుకంటే నీ శరీరం అంతా శక్తిమై ఆ శక్తిని అంతా అక్కడికి కడుపు దగ్గర, హృదయం దగ్గర, తల దగ్గర, అవయవాల దగ్గర, కాలు, చేతులు, బుట్టలు, నరాలు, కండరాలు, ప్రతి ఏ భాగంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత ఇబ్బందికరంగా ఉన్నా, ఈ శరీరం ఎంత బాధతోనే ఉంది, ఈ అనంత శక్తిని ఐక్యం చేసి ఆ భాగానికి పంపు. నీ శరీరానికి నువ్వే హీల్ చేసుకుని జీర్ణాశయాన్ని, ఎవరు కడగని జీర్ణాశయాన్ని నీట్గా ఉంటుంది. ఎలాంటి కల్మషాలు లేకుండా సొంతంగా ఉంచు. ప్రతి అవయవాన్ని నువ్వు కడగవచ్చు. ప్రతి అవయవంలో ఉన్నటువంటి శక్తిని నువ్వు వెళ్ళిపోవచ్చు. ప్రతి అవయంలో ఉన్నటువంటి బాధని నువ్వు తీసుకుని, ఇది నిజం. నువ్వే ప్రకృతి అయినప్పుడు, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి నీలో ఉన్నప్పుడు ఆ శక్తి ముందు ఏ ఆపద, ఏ బలం, ఏ ప్రాబ్లం కూడా నిలిచి, ఆ శక్తి నీ లోపల ఉన్నది కాబట్టి నువ్వు ఇన్ని రోజులు ఎన్ని బాధలు వచ్చినాయి వాటన్నిటిని జయించగలవు. ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటన్నిటిని జయించగలవు. పర్పస్ అదే నీ ఎంజాయ్మెంట్ పర్పస్. నీ జీవిత సాధన శరీరంలో ప్రతి భాగానికి ఈ స్పార్క్ ఉంటుంది. మారిపోతుంది. రీవైర్ అవుతుంది. రీప్రొడక్టింగ్ అవుతుంది. ఏ భాగానికి అవుతుంది.
ఏ భాగం సాగినా తిరిగి వినిపిస్తుంది. ఏ భాగం ఖరాబ్ అయినా తిరిగి మొత్తం. ఇలా మరంధ్రం నుంచి వచ్చే శక్తి ఆ భాగం దగ్గర ప్రపంచం. అనంత విశ్వం నుంచి శక్తినంతా ఆ భాగం. ఆందోళన చెందదు. అనంత శక్తి వస్తుంది. శ్వాసను గమనిస్తూ ఉండండి. ఉమ్. అరిచేతులను మీరు ఉంచుతుంది. అదే కాంతితో అనుభూతి పొంది. ఈ ప్రపంచంలో ఈ మైత్రి భావం ప్రేమ. నేను ప్రపంచంలో ఆ శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా. ఈ శరీరంలోని ప్రతి అవయవం 100% పనిచేస్తుంది. 100% ఆరోగ్యంగా ఉంది. ఈ శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా. నేను చెప్పాను. భారతదేశం దేశం చేయాలని అనుకోవాలి. లోపటి వేళ్లతో సంపాదించి లోపటి వేళ్లతో సంపాదించి కుటుంబ సభ్యులందరూ స్నేహితులు భూమికి నలువైపులా విస్తరించి ప్రతి ప్రాణి భూమి నలువైపులా జీవిస్తున్న ప్రతి ప్రాణి ఆనందంగా ఉంది. అన్ని ఈ అనంత విషయం ఈ ప్రతి లోకాలలో జీవించే ప్రతి జీవి సుఖంగా ఉంటారు. సకల ప్రాణులను మించి ఆనందంగా సకల ప్రాణులను మించి ప్రాణులన్నీ ఎలాంటి వైరభేదం లేదు. ప్రతి ప్రాణి సుఖంగా ఉంది. ప్రతి ప్రాణి స్నేహపూర్వకంగా తీసుకొస్తుంది.
పుట్టే జీవులు, పుడుతున్న ప్రాణులు, పుట్టిన ప్రాణులు, మరణించిన ప్రాణులు, ఏ లోకంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, సకల జీవులని, సకల ప్రాణులు నేను ఏ ప్రాణి సూచన, నేను ఏ ప్రాణిని కావాలని ప్రారంభించు, నేను మీ బతికి ప్రాణం మనకు ఏ జీవి వల్ల ఉన్నప్పుడు జీవి వల్ల ప్రాణాలు నేను ఎవరికి చెప్పుకోని నాకు ఎవరు ఎవరు సకల ప్రాణులంతా అవసరం. ప్రతి ప్రాణికి సువార్త, ప్రతి ప్రాణి నేను పొందిన పుణ్యం, ప్రతి ప్రాణి భాగ్యశాలి, ప్రతి ప్రాణి లభించిన ధర్మం భాగ్యం, ప్రతి ప్రాణికి లభించింది. కళ్ళు తెరిచి ఈ శరీరానికి నిమించండి. శరీరానికి అనిపించాడు మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం గురించి. ఇదే మైత్రి భావంతో ఈరోజు అంతర్చంలో ఉంది. ప్రతి జీవిని మైత్రి భావంతో చూడండి. ప్రతి ప్రాణికి సుఖం కలిగేటట్టు ఈ మాటలు, ఈ చేష్టలు, ఏది కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు. ఇదంతా సుఖంలో